నమస్తే అన్న నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న అన్న మీరు రైతుల కోసం చేసే అంటే ఇది మంచి అభినందనం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మీరు ఇలాంటి ఇంకా రైతుల కోసం అంటే పాలకులు కూడా చెప్పేది అంటే ప్రజలు వినాలనుకుంటారా అన్న మరి అంటే పిచ్చోళ్ళు అనుకుంటారు అన్నట్టు ఇప్పుడు పిచ్చోళ్ళు వీళ్ళు మేము చెప్పిన అన్ని మర్చిపోతారు ఇంకోటి ఓట్లు వేసినప్పుడే గుర్తుంటుంది మళ్ళీ మమ్మల్ని ఓడి యాడ్ చేస్తారులే అడగనీకి ఓడి ఉంటాడు అనుకున్నారు కానీ ఇప్పుడు ఎంత అవేర్నెస్ వచ్చింది మీరు జర్నలిస్టులకు అడుగుడు జర్నలిస్టులు వాళ్ళని అడుగుడు అన్ని నడుస్తున్నాయి ఇప్పుడు అంటే ఇప్పుడు తెలుస్తుందా కేసీఆర్ అంటే అభిమానమే సార్ అన్న కాకపోతే కేసీఆర్ కు సంబంధించిన ఈ దొరలు అనేటోళ్ళు ధరణి పేరు తేవడం సరి ఈ ఊళ్ళ మీద పడేసరికి ఉన్న పాద భూములు కూడా వాళ్ళ మీద చేసుకుని ఒక్కొక్క రైతుని ఎంత కోసం పెట్టినా మేము కళ్ళ ముందు చూసాం అన్న మస్తుగా కాకపోతే అది ఒకటి మెయిన్ కారణం అంటే కేసీఆర్ రైతులకు చేసింది బాగానే ఉన్నది కాకపోతే ఇది దీని వల్ల బాగా రైతులు ఇబ్బంది పడ్డారు అంటే ఉద్యోగాలు భర్తీ చేసినా కూడా అది ఇవ్వకపోవడం ఇప్పుడు మొత్తం కేసీఆర్ పెండింగ్ పెట్టిన జాబ్స్ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది సరే ఇచ్చిందే ఏమంటున్నా ధరణి తెచ్చిన పాపం వాళ్ళదే ఫస్ట్ ధరణితో ఇంత నష్టమైంది రైతులకి అవునా ధరణితోని ఎన్నో లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉండు అవన్నీ కూడా ఎడిట్ ఆప్షన్ రాకపోవడం అంతా చూసి వాళ్ళు రైతులకు కూడా విసుగొచ్చింది అరే మీరు ఏదో చేస్తారు మా భూములే పోతాయేమో మా భూములకే గ్యారంటీ లేదేమో అన్న భయంతో వీళ్ళని పక్కకు పెట్టారు ఇంకోటి రుణమాఫీ ఆనాటి కాలంలో మనం పట్టణాలకు ఈ దొరలని పట్టణాలు తోలినాము ఇప్పుడు ఆనాటి దొరల్ని మన ఊళ్ళో తీసుకొచ్చి ఉన్న భూములని మళ్ళా కొల్లగొట్టి ఒక రైతుని చిత్రహింసలు చేసింది సార్ కరెక్ట్ చెప్పిన అదైతే ఎంత అంటే ఘోరం అది చిత్రహింసలు ఇప్పటికి కూడా చిత్రహింస చేస్తాను ఈ ప్రభుత్వంలో కొద్దిగా తగ్గింది ఇంకా వీళ్ళు ఇంకా కొద్దిగా టైట్ చేస్తే ఇంకా బాగుంటుంది సార్ అదొకటి ఇప్పుడు వచ్చిన మేడం నటరాజన్ మేడం కొద్దిగా సామాన్యురాలు తీరు అనిపిస్తుంది అంటే మనలాగా సామాన్య ప్రజలు తీరు అనిపిస్తుంది ఆ మేడం అంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్ల ఏమో చూపెడతారని వాళ్ళు ఫీల్ అవుతారు కానీ వాళ్ళకు దగ్గర గెలిచే అవకాశాలు తక్కువ అయిపోయింది అది మనం చూస్తాం కదా ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్సీ ఏమైంది అవునవునవును అయితే మన బట్టి విక్రమార్క సార్ కూడా ఏమంటాడు ఆల్రెడీ మేము కేసీఆర్ కొట్టిన రైతు బంధు ఇచ్చినాము అంటే ఆల్రెడీ కేసీఆర్ సార్ పెట్టిన పైసలే వాళ్ళు తిని మళ్ళా మనకు లేట్ చేసి ఇచ్చిండ్రు మళ్ళా మొన్న వర్షాకాలంకి ఎగ్గొట్టింది కదా సార్ అవును ఒకసారి ఎగ్గొట్టిరు అవును అసలు సీజన్ కే ఎగ్గొట్టింది సార్ అసలు అవును ఏం చెప్తాను అంటే ఇనటోడు ఏమన్నా గుడ్డోడు అనుకుంటాను చెవిటోడా మరి అనుకుంటాను అసలు అంటే వాళ్ళని ఎవరు వచ్చి అడగరు ఈ సామెత అక్కడ అడిగినా కూడా అక్కడ ఉన్న స్థానిక నాయకులు ఆపుతారు ఇదే సార్ ఇక్కడ ఏమైతుందంటే ప్రజలు కూడా ఆ నాయకులకు భయపడి ఆగడం జరగడం పట్టుకే వాళ్ళని ప్రశ్నించలేకపోతాను ఈ సామెత వట్టిగా పుట్టలేదు చెప్పడానికి శరం లేకుండా వినడానికి ఇజ్జత్ ఉండాలనేది మనకన్నా ఉండాలి ఆ టీవీ చూస్తానే ఘోరం నాకే సిగ్గు అనిపిస్తుంది అన్న అసలు ఏమనుకుంటాం మొన్న జస్ట్ మన బట్టి ప్రకటించినాక 36 గంటలకు జస్ట్ నిన్న పడ్డది సార్ మొన్న 7కి ఈవినింగ్ 7:30కి అట్లా పడ్డది 36 గంటలకు 5,600 రూపాయలు అన్న నీకన్నా పడ్డాయి కానీ కొంతమందికి పడలే ఎందుకు పడలే కారణమే తెలియదు వాళ్ళకి అదే సార్ ఎటుపోయినా ఎవడెత్తుకపోయిండు ఈ మధ్యలో ఎవడు దొరకబట్టిండు అర్థమైతలేదు వాళ్ళకి మొన్న 7:30కి మెసేజ్ వచ్చింది చూసుకున్నా మరి ఏంటి ఇప్పుడు ఈ టైం అంటే ఆ సార్ ప్రకటించినాక 3 ఎకరాల వరకు వేయాలని అన్నప్పుడు పడ్డది అంటే ఈ 3 ఎకరాల 36 గుంటలే సార్ జస్ట్ అది ఎప్పుడు వేయాలి ఒక దగ్గర పేనమంత్ వేయాలి ఈ 31 తారీఖు కూడా వేసేది కూడా డౌటే సార్ ఇప్పుడు నీకు విషయం తెలుసా వేసే డౌట్ అంటే నేను చెప్తా అధికారుల నుంచి ఉన్న సమాచారం నేను చెప్తా కానీ అయితే ఇక్కడ ముచ్చట ఏంటిదంటే వీళ్ళు రైతులు ఏమనుకుంటారు అంటే గ్రామాలలో వీళ్ళు ముష్టి 3 ఎకరాలకు వేసి డైరెక్ట్ ఇదే మాట అంటారు ముష్టి 3 ఎకరాలకు వేసి మొత్తం ఉద్ధరించినట్టు మాట్లాడుతుర్రు ఏంది అని చెప్పి నవ్వుకుంటారు గ్రామాలలో రైతులు 4 కూర్చున్న కాడ అదే సార్ ఇప్పుడు వేసినాం అంటే అందుకే మొన్న ఏమైంది ఎమ్మెల్సీ ఎన్నికలకు నరేందర్ రెడ్డికి ఏమని ఓటాన్ని అడిగినప్పుడు ఏం చెప్పిండు ఆయన ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓటేయాలని అన్నప్పుడు ముఖ్యమంత్రి రైతు భరోసా అందినోళ్ళే మాకు ఓటేయరు అందులో వేయకూరని చెప్పిండు ఉలకన్నా వేసుకోరని చెప్పిండు అన్నాడా లేదా ఇవాళ ఏమైంది తీసి బండ కొట్టిరు తీసి బొంద పెట్టిరు ఇవాళ ఎటువైంది ఇవాళ మరి ప్రభుత్వం ఉన్నది ఎట్లా గెలవాలి ఎంత అవకాశం రావాలి సంవత్సరం నరలా ఏమైనా ఒక ఎమ్మెల్సీ గెలుచుడు శాత కాలేదు మనకు గెలిచిందే పల్లెలల్లా అదే నేను ఏమంటున్నా సంవత్సరం నరల ఒక ఎమ్మెల్సీ గెలవడం చేతగాని దద్దమ్మలు మాట్లాడతారు ఇవాళ మళ్ళా ఇక నీతులు చెప్తారు ఇక ఈ మాట అనుకుంటారు గ్రామాలలో ఆ రైతు బంధు గురించి రైతు భరోసా గురించి వాళ్ళు ప్రెస్ మీట్ ఇస్తే అసలు వాళ్ళని తిట్టుకున్న వాళ్ళు లేరన్న వాళ్ళ ముఖాలు ఎట్లుంటున్నాయి ఇచ్చేటప్పుడు ఎట్లా మాట్లాడుతారు చూసిరా మీరు ఒక్కొక్క హావభావాలు చూసిరా
బట్టి విక్రమార్క అన్న మన కోసం ఏదో చేస్తాడు అనుకున్నా కూడా బట్టి విక్రమార్క కూడా ఇప్పుడు ఆ మాట తింటా అంటే అబ్బా విరక్తి ఉడుతుంది. బట్టి గట్టోడు అనుకుంటారు కానీ కాదు ఉట్టోడని నేను ఎప్పుడో చెప్పిన, సంవత్సరం కిందనే చెప్పిన. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్దేమో పాటతోటి అంటే రేవంత్ రెడ్డి సార్ కూడా మంచిగానే అంటే ఆ టైంలో అంటే ప్రతిపక్షమే కరెక్ట్ అనిపిస్తుంది వీళ్ళు. ప్రతిపక్షమే కరెక్ట్, మరి వీళ్ళు అవతలు ఉంటేనే గమ్మతి. కాదు ప్రతిపక్షమే కరెక్ట్. ఇప్పుడు అంటారు చూడు, ఆడేటోడు అవతలు ఉంటేనే గమ్మత్ అన్నట్టు ప్రతిపక్షంలో ఉంటేనే గమ్మత్. ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటే గడికి అడిగిరు ఈ ఎస్ఎల్బీసీ కాడికి హరీష్ రావు పోతే అట్టెట్లా పోతావు, అట్టెట్లా వస్తావు, నువ్వెట్లా పోతావు, ఇవన్నీ మాట్లాడారు. మరి వీళ్ళు కూడా ఉరికిరు. అప్పుడు ఏ ప్రమాదం జరిగిన ఉరికిరు, యాదుకుందా నీకు? ఏ ఇష్యూ ఉన్నది ఉరికిర్రు. మమ్మల్ని ఆపుతారా, సెక్రటేరియట్ కురుకుతాడు, 7 గంటలు కురుకుతుండే అప్పుడు. మరి 8 మంది చనిపోయారంటే వీళ్ళు విందులు చేసుకున్నారు. అదే నేను అనేది. ఇంకా వేరే విషయాలల్లా అప్పుడేమో అదంటావు, ఎల్ఆర్ఎస్ ముచ్చటనేమో అప్పుడు నీతులు చెప్తావు, ఎట్లా పైసలు తీసుకుంటారు, అటు అవిటి మీద సంపాదించుకుంటారా అని వాళ్ళే. మరి ఇలా నువ్వెట్టిన ఎల్ఆర్ఎస్ ఏంది? మరి మొన్న కులగణనకు సంబంధించి వాళ్ళ సర్వే చేస్తేనేమో ఎవడో పనికి మాలినోడు వస్తాడు, సర్వే మనం ఇవ్వాలన్నా అన్నాడు. మరి ఇలా పనికి మాలినోడు తోలిండా మన దగ్గరికి సర్వేకు? అన్న ఎల్ఆర్ఎస్ ప్రతి పేదోని దగ్గర 100 గజాలు 200 గజాలు ఆఖరికి 300 గజాలు ఎవరి దగ్గర ఉంటాయి అన్న. ఒక పేదోని దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉంటాయి. పేదోని కొట్టనీకే మరి ఇదంతా వేల కోట్ల రూపాయలు కొట్టనీకి ఇదంతా కూడా, ఈ నాటకం అంతా కూడా. ఫ్లాట్ కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ఫీజే కడతాను కదా అన్న. అదేనే అప్పుడు ఏమన్నాడు యాదుకుందా నీకు? మొన్న అంతకుముందు నీకు నాకు లగ్గమైందనే విషయాన్ని కూడా మనకి చెప్పన్నట. మనకు లగ్గమైన విషయాన్ని కూడా మనము సర్టిఫై చేసి ఇవ్వాలన్నట. రేపు పొద్దుగాల దాని మీద కూడా ట్యాక్స్ అడుగుతారు వీళ్ళు అని చెప్పిండు మనని గమ్మత్తుగా ఆనాడు చెప్పేటప్పుడు. కేసీఆర్ ఎల్ఆర్ఎస్ పెట్టినాడు, బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ పెట్టినాడు. మీరు మేము లగ్గాలు చేసుకుంటా కూడా కట్ట అన్నారు, రేపు పొద్దుగా అది కూడా అడిగేటట్టున్నారు మనల్ని అని మనల్ని రెచ్చగొట్టిండు. మనల్ని రెచ్చగొట్టిండు. ఇలా నువ్వు పెట్టింది ఏందే మరి? మందిది అది నీది సంసారమా? సరే అన్న, సరే, ఓకే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఇవో ఇక్కడ ఒక వార్త ఉంది. కేసీఆర్ను ఎమ్మెల్యేగా అనర్హుడని ప్రకటించండి. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు, ప్రజా సమస్యలను లేవనెత్తాల్సిన బాధ్యత ఆయనపై ఉందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అంటూ ఉన్నోడు అడగనికి శాతం అవుతలేదట, కానీ లేనోడు లేవటకచ్చేమో చేస్తారట. ఇక్కడ అధికారం ఉన్నోడేమో అది చేస్తలేదు ఇది చేస్తలేదు అటుగా తిరుగుతారు, గాలికి తిరుగుతారు. అసలోడు చేస్తలేడు కానీ శాతగానుడు పట్టుకొచ్చి లావట్టుకొచ్చేమో చేపిస్తారట. ఇక పిటిషన్ దాఖలు. సరే ఆయన జీతం తీసుకుంటున్నందుకు పని చేయాలని చెప్పుడు కరెక్టే, మరి ఈ సన్నాసులు ఇంక అంతకంటే డబ్బులు తీసుకొని ఏం బిక్తుర్రు అని అడుగుతుర్రు ప్రజలు. మరి దీనికేం సమాధానం చెప్తారు? అదే అడుగుతుర్రు, మరి దానికే సమాధానం చెప్తారు. కోట్ల రూపాయల కమిషన్లు తీసుకుంటుర్రు, ఎక్కడ పడితే అక్రమాలు చేస్తూ ఉన్నారు, మీకు అవసరం ఉన్నన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు, పైగా జీతాలు కూడా ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు. మరి అంతకంటే ఎక్కువ తీసుకొని మీరేమో ఉద్ధరిస్తుర్రు. ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో కూర్చొని చేసేది ఏమున్నది? ప్రజలకు ఆనాడే చెప్పిండు, మీరు నష్టపోతే మీరు నష్టపోతారు, నేను ఇంట్లో వంట సాపుడేక నాదేం పోయిందని చెప్పిండు. అన్నట్టే పోయి పన్నాడు. ఒరేక వీళ్ళకి ఇది కూడా నొప్పి అవుతుంది. కేసీఆర్ వచ్చి ఎప్పుడు పని చేస్తే బాగుండదు, పని చేయాల్సిన వాడేమో ఇంట్లో అన్నాడు, పని చేయాల్సిన వాళ్ళేమో పట్టించుకుంటలేరు. అసలు బాధ్యత ఉన్నోనికేమో లెక్కపత్రం లేదు. ఇలా బాధ్యత లేని పట్టుకొని నెత్తాకత్తా కేసీఆర్దేమన్నా ప్రతిపక్ష హోదా వస్తాడు, అసెంబ్లీకి మెల్లగా వస్తాడు, రెస్ట్ తీసుకుంటుండు. వరేక 10 ఏళ్ళు పని చేసిండు, 15 ఏళ్ళు ఉద్యమం చేసిండు, ఇలా చేసి బాగుంటుండు, రెస్ట్ తీసుకుంటుండు. మీరు తీసుకోలేరా? మీరు 10 ఏళ్ళ మనం పూడిచిపెట్టినారు, ఏమైనా ఉద్ధరించినారు? ప్రతిపక్షంలో ఉండగా మీరు ఏం చేసిండు చెప్పు? ఎన్నడో ఒకనాడు కనబడదురు ఆ నిరసన ఈ నిరసన అని చెప్పి.